లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రానున్న ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? ఏ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, బి వైసీపీ పార్టీకి, సి కాంగ్రెస్ పార్టీకి? తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణలో వస్తున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ అయిందని, అందులో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా న్యాయవాది జాడా శ్రవణ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరియు కేంద్ర దర్యాప్తు సంస్థల నివేదికలు కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. ప్రధానంగా జాడా శ్రవణ్ తన పిటిషన్లో లడ్డూ కల్తీ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని వాదించారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా సమర్పించిన నివేదికలో కూడా కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు నిరూపితం కాలేదని, అది కేవలం పామాయిల్ వంటి వనస్పతి నూనెలలో కూడిన కల్తీ మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామం జంతువుల కొవ్వు కలిసిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ఆత్మరక్షణలో పడేసింది. సుప్రీంకోర్టు గతంలోనే ఈ కేసుపై స్పందిస్తూ దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది. ఎటువంటి నిర్ధారణ కాకముందే ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు బహిరంగ ప్రకటనలు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు జాడా శ్రవణ్ కేసులో భాగంగా కోర్టు గనుక ప్రభుత్వ వైఖరిని తప్పుపడితే అది చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ పరపతిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ చేసిన ప్రాయశ్చిత్త దీక్షలు, డిక్లరేషన్ డిమాండ్లు ఇప్పుడు తిరిగి వారికే ఇబ్బందికరంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతుంది. కల్తీ జరిగిందని చెబుతున్న సమయంలోనే సిట్ విచారణ పూర్తి కాకుండానే ప్రకటనలు ఎందుకు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నివేదికను అస్త్రం చేసుకుని ప్రభుత్వంపై ఎదురుదాడి దిగుతున్నాయి. లడ్డూ కల్తీ అంశం ద్వారా కేవలం రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, భక్తుల విశ్వాసాలతో ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టులో తదుపరి విచారణలో జాడా శ్రవణ్ వాదనలు గనుక నెగ్గితే ప్రభుత్వ వివరాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ద్వయానికి ఒక పెద్ద సవాలుగా మారింది. జంతువుల కొవ్వు లేదని దర్యాప్తులు తేలితే అది కూటమి ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ కేసు పరిణామాలు భవిష్యత్తులో పాలన పక్షానికి ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.